అంటే ఆ స్వామివారు ప్రహ్లాదుల వారే హ్మ్. రాఘవేంద్ర స్వామి వారిగా ఉద్భవించి హ్మ్. ఇవాళకి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నారసింహస్వామి వారిని ఆయా భక్తుల్ని నరసింహస్వామి భక్తుల్ని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి ఆరాధిస్తూ ఉంటారో, వాళ్ళని గౌరవిస్తూ ఉంటారో హ్మ్. తప్పకుండా నారసింహ అనుగ్రహం కలుగుతుంది. మమ దేహికర అవలంబము నాకు చేయూతనివ్వు స్వామి అని చెప్పి ఎవరైతే హ్మ్. త్రికరణ శుద్ధిగా స్వామిని కొలుస్తారో తప్పకుండా స్వామివారు చేయూతనిచ్చి వారు అధపాతాళంలో ఉన్నా సరే పైకి తీసుకువచ్చి ఒక స్టేజిలో ఉంచగలుగుతారు. అందులో హ్మ్. ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా చేయొచ్చా? మగవారు, ఎవ్వరైనా ఈ ఆడవారు? మగవారు ఆడవారు అనేది లేదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేదు. ఎవ్వరైనా నరసింహస్వామి వారి ఆరాధన చేయవచ్చు, ఈ కరావలంబ స్తోత్రాన్ని చేయవచ్చు. కాకపోతే ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు చేయొచ్చు అన్నారు గదా! అంటే ప్రత్యేకించి ఏదైనా కోరిక ప్రకారంగా కొన్ని వారాల పాటు చేయాలా? లేదంటే ప్రతి నిత్యము చేసుకోవచ్చంటారా? మనకేదైనా కోరిక ఉండి దాన్ని ఖచ్చితంగా తీర్చుకోవాలి, లేదు మనకేదైనా ఆపదలో ఉన్నాము, ఆ కష్టం నుంచి త్వరగా బయటపడాలి అంటే దీక్షగా చేయాలి. ఏదీ లేదు నీ అనుగ్రహం కావాలి స్వామి అని చెప్పి చేసేవాళ్ళైతే ఎటువంటి నియమాలు లేకుండా చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ ఆడవారు చేసి ఉంటే హ్మ్. చేయాలి అన్న కోరికతో ఉన్నట్టయితే వారికి వచ్చే ఇబ్బందులు ఉంటాయి ప్రతి నెల. అవి చూసుకుంటూ చేయాలి. ఇబ్బందులు వచ్చిన ఒక 5 రోజులు దాన్ని ఆపుకొని తర్వాత నుంచి మొదలుపెట్టవచ్చు.